హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. మనం నిన్న అయితే చూసాం కదా గ్రాండ్ డిజైన్ ఫస్ట్ పార్ట్ అయితే చూసాం కదా. అది కూడా మళ్ళీ ఒకసారి అయితే చూడండి అని చెప్పేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక ఫాస్ట్ అయితే పెట్టాను. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ లింక్ అయితే బయోలో అయితే పెట్టానండి, చూడండి డిస్క్రిప్షన్లో. ఈరోజు మనము సెకండ్ పార్ట్ చూద్దాము, ఓకేనా అండి? చూడాలి. మనం అన్ని రింగ్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఆ విధంగా రింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత శారీకి మనం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనే దాని అయితే చూపిస్తున్నాను, చూడండి. అయితే మనం ఒక సూదికి వచ్చేసి ఇప్పుడు రింగుకు మనం ఏ విధంగా 8 లైన్స్ పెట్టుకుంటామో ఈ సూది ఇప్పుడు మనము శారీకి అటాచ్ చేసేటప్పుడు ఒక 10 లైన్స్ పెట్టాలండి. ఎందుకనంటే అది కొంచెం థిక్గా ఉండాలి. థిక్గా పెడితేనే మనకు అది నీట్గా కనిపిస్తుంది ఆ డిజైన్ అనేది. మనం అదే విధంగా పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వేలు మధ్యలో పెట్టండి. ఎందుకంటే దారం వచ్చేసి అదిగోండి నేను ఎలా చేశాను అలా చిక్కు పడుతుందండి, బాగా సతాయిస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం నిదానంగా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి దారం అనేది కొంచెం పెట్టేసుకొని స్లోగా చేసుకోండి. అందుకే అంటున్నాను నేను. ఎందుకు పోగులుగా లేసేసరికి అది నీట్గా కనిపించదు. అదొక మనం ఒక 10 టైమ్స్ అయితే మనము అదే రిపీట్ చేసుకోవాలి శారీకి. అది వచ్చేసేమో శారీ కలర్ పెట్టాను. అది పింక్ కలర్ అయితే మనకు కనిపించదు కదా అండి డిజైన్. అందుకోసం అని చెప్పేసి శారీ కలర్ పెట్టాను. చాలా బాగుందండి, చాలా బాగుంటుంది అసలు. డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే టైం పడుతుందండి. టైం అయితే ఖచ్చితంగా 1 or 2 days అయితే పక్కా పడుతుంది. అర్జెంటుగా తీసుకొని ఇబ్బంది పడడం అయితే పడొద్దు. మనకు ఖచ్చితంగా 1-2 days అయితే టైం తీసుకోవాలి. టైం తీసుకుంటేనే ఏంటంటే మనం మెటీరియల్ కూడా మనకు అన్నీ అవైలబుల్ కలర్స్ అన్నీ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం కలర్స్ అయితే అటు ఇటు అవుతాయి. కాబట్టి మనం థ్రెడ్స్ కానీ మెటీరియల్ కానీ తీసుకోవడం అయితే ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి 1-2 days అయితే టైం అయితే చెప్పాలి కస్టమర్కి. అర్జెంటుగా చేసేసి ఏంటి మన వర్క్ నీట్గా రాదు. మెయిన్ అది వర్క్ నీట్గా రాకపోతేనంటే మనం చేసిన లాభం కూడా ఉండదండి, మంచిగా అనిపించదు వర్క్ నీట్గా లేకపోయేసరికి. ఇప్పుడు వచ్చేసి అదిగోండి ఒకటి ఫ్లవర్ బీడు ట్యాజిల్. అదిగోండి ఎలా సతాయిస్తుందో దారం వచ్చేసి. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చెప్తున్నానంటే కొంచెం థ్రెడ్ పెట్టేసుకొని మీరు చేసేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అదిగోండి రోజ్ బీడ్ ఉంటుంది కదా, రోజ్ బీడు పింక్ది ట్యాజిల్ చేశాను. మళ్ళీ రోజ్ బీడ్ పెట్టేసి మళ్ళీ పైనుంచి అయితే పెట్టాలండి, కింది నుంచి కాదు. అది అనేది నీట్గా కనిపిస్తుంది వర్క్ అనేది. అందుకోసం అని చెప్పేసి పైనుంచి పెడితేనే మనకు నీట్గా ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే నేను చేసిస్తానండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను, శారీ ట్యాజిల్స్ కూడా చేస్తాను, బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తానండి. మీరు కొంచెం టైం ఇవ్వాలి బల్క్ ఆర్డర్స్కి అయితే. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే నేను నెంబర్ ఇస్తానండి, చూడండి. కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా ఉందో కూడా ఈ డిజైన్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు అస్సలు కామెంట్ చేయట్లేదు ఎలా ఉంది ఏంది అనేది. నాకు కూడా తెలియాలి కదండి మీకు ఎలా ఉంది అనేది, నచ్చిందా లేదా అని చెప్పేసి. అదిగోండి ఫ్లవర్ బీడ్స్ అయితే అవి మనం చేసుకున్నాం కదా నిన్న. అది వచ్చేసి శారీకి ఆ విధంగా టచ్ చేసి సెట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఆ గ్యాప్ ఉంటుంది కదా ఫ్లవర్ది వచ్చేసి, అందులో నుంచి మనం పెట్టేసుకొని తర్వాత వచ్చేసి నేను చేయి పట్టేసుకున్నాను. అక్కడ కింద నుంచి టైట్గా కొంచెం ముడి అనేది వేసేసుకోవాలి. ఎందుకనంటే అది లేకపోతే మనం అదే విధంగా వదిలేసినాం అనుకోండి ఇలా తిరుగుతుంది, డిజైన్ అనేది నీట్గా కనిపించదు. అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా చేశాను. చూడండి ఫుల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి
ఇది మనం పింక్ పెట్టుకున్నాం కదా టాజిల్, మనం డబల్ కలర్ పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఇది మళ్ళీ పైన వచ్చేసి ఈ శారీ కలర్ ఉంది కదా, శారీ కలర్ కూడా పెట్టాను. డబల్ కలర్, డబల్ టాజిల్ ఉంటుంది కదా, అలా పెట్టాను. చాలా బాగుంటుందండి, చూడండి. శారీ మొత్తం ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇవి టాజిల్స్ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా. ఇది వచ్చేసి ఒక 100 లైన్స్ అయితే సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువైపోతేనంటే టాజిల్ వచ్చేసి చాలా దొడ్డుగా వస్తుంది, లావు వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఒక 100 లైన్స్ అయితేనంటే మనకు సరిపోతుంది. పైన పెడతాం కదా, టాజిల్ పైన పెడతాం కాబట్టి. ఆల్రెడీ మనము టాజిల్కి 250 లైన్స్ పెడతాం కాబట్టి చాలా దొడ్డుగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి దీనికి ఒక 100 లైన్స్ అయితే చాలు. అదిగోండి, ఆ విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ డిజైన్, బ్రైడల్ డిజైన్. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ శారీ ఈ విధంగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.